హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నా గొంతు మీకు వినిపిస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. నా గొంతు అయితే కంప్లీట్లీ పోయిందనమాట. ఫుల్ ఇదంతా థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇక్కడ నుంచి చెవుల వరకు బీభత్సమైన నొప్పి. లైక్ ఏం జరిగింది అని నాకు కూడా తెలియదు. నేను వర్షంలో తడలేదు, కూలింగ్ ఏవి తాగలేదు, నా రోడ్ సైడ్ పానీపూరి లాంటివి ఏవి తినలేదు, ఏం చేయలేదు. బట్ స్టిల్ ఎంత ఎక్కువ నొప్పి ఎందుకు అయిపోయిందో. నేను యాంటీబయాటిక్స్ తీసుకున్నాను, అయినా తగ్గలేదు. దాని తర్వాత స్టెప్సిల్స్ ఉంటాయి కదా, అవి కూడా తింటున్నాను, అయినా తగ్గలేదు. లైక్ ఇప్పటికి 4 days అయిపోయింది. నోట్లోంచి మాట రావట్లేదు, ఒక ముద్ద తినాలనిపించట్లేదు. లిటరలీ ఫీల్స్ లైక్ ఒక రోజు హాస్పిటల్లో ఉండొస్తే బాగున్నా అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఎంత నొప్పి అంటే నొప్పి అలాగా. సో ఏదైనా కూడా ఈరోజు అమెజాన్ హాల్ వీడియో షూట్ చేస్తున్నాను. అమెజాన్ హాల్ వీడియోలోని డిఐవై ప్రౌడర్స్ అన్న వీడియోస్ చూపిస్తాను. డిఐవైస్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఈ సమ్మర్ సీజన్. వింటర్ సీజన్ లో మనకి చలిచేస్తుంటది కాబట్టి మనం ఏం డిఐవైలు చేయడానికి ఇష్టపడం. బట్ సమ్మర్ సీజన్ లో మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా డిఐవైస్ చేయడానికి, అందుకే షేర్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి కొన్ని పౌడర్స్ అనమాట. ఈ 3 పౌడర్స్ తీసుకున్నాను ఫ్రమ్ హర్బ్ టోన్. డిఐవైస్ షాంపూ చేసుకోవాలి అని నేను లాస్ట్ వీడియోలో కుంకుడుకాయల్లో అన్ని చూపించా. బట్ అంత ఓపిక మాకు లేదు అని చాలా మంది అన్నారు. సో యూ కెన్ బై రీచా ఫ్రూట్ పౌడర్ అనమాట. ఇది 100% కుంకుడుకాయలకి ఆల్టర్నేటివ్ కాదు, కానీ 50 to 60% ఆల్టర్నేట్ అనొచ్చు. దీన్ని కూడా మీరు అప్లై చేయొచ్చు. బాగా జిడ్డుని అన్నిటిని వదిలిపిస్తుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత దాంట్లోనే కుంకుడుకాయలు చేసిన దాంట్లోనే మనము మందార పూలు, మందార ఆకులు ఉడకబెడితే కూడా మందార పువ్వులు మన హెయిర్ రూట్స్ ని చాలా స్ట్రెంగ్తెన్ చేస్తాయి. అది ఇప్పుడు కాదు, తరతరాలుగా వస్తుంది. మందార పూలు, మందార ఆకులు మన హెయిర్ కి మంచిది అని చెప్పి, అందుకోసం దాని ఆల్టర్నేటివ్ గా ఇది వచ్చేసింది హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ అన్నమాట. ఇట్స్ ప్యూర్ హైబిస్కస్ పౌడర్. ఇది కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసుకుని పేస్ట్ లా పెట్టుకుని కొంచెంసేపు ఆగి తలస్నానం చేస్తే మీకు చాలా మంచిగా ఉంటది అనమాట. ఎవరికి అనిపిస్తుందో లేదో కానీ మమ్మీలు అయిన తర్వాత నువ్వు ఏం జరిగినా ఎలా అయిపోయినా యూ హ్యావ్ టు డూ ఆల్ యువర్ వర్క్స్ కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకరోజు వెళ్ళి హాస్పిటల్లో ఉండొస్తే బాగుండు అనేసి. లిటరలీ వెళ్ళి జస్ట్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక సిలైన్ ఎక్కించుకుని బలం తెచ్చుకోవాలబ్బా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్స్ లోని 2 ఫేస్ ప్యాక్లు చూపిస్తాను. శాండిల్వుడ్ పౌడర్ అన్నది ట్యాన్ రిమూవ్ చేయడానికి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి వీటన్నిటికి చాలా హెల్ప్ చేస్తుంది. 2 కంపెనీస్ ఉన్నాయి, హర్బ్ టోన్ శాండిల్వుడ్ పౌడర్. ఇది 100% పేస్ట్ లాగా అవ్వదు, గ్రాన్యువల్స్ లాగా అవుతుంది అనమాట. అంటే చిన్న గుండలాగా ఉంటుంది. సో మనకి స్క్రబ్ గా కూడా పనికొస్తుంది అనమాట. ఇది వచ్చేసి న్యాచురల్ శాండిల్వుడ్ పౌడర్, 399 రూపీస్. 100% న్యాచురల్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా. ఇది కూడా బాగుంటుందని నేను విన్నాను. ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయాలి. మంచి ఆలోవెరా జెల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆల్ డిఐవై ఫేస్ ప్యాక్లు ఏమైనా వేసుకోవాలనుకున్నా, సన్ బర్న్ అయినా యూ కెన్ గో ఫర్ దిస్ అలోవెరా జెల్. ఇది ప్యూర్ అండ్ న్యాచురల్ అలోవెరా జెల్. ఇందులోనే విటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి విష్ కేర్ కంపెనీ. ఇది కాకుండా ఏ అలోవెరా జెల్ అయినా బాగుంటుంది, బట్ ఇది నాకు చాలా నచ్చింది. ఇందులో కలర్ ఏమి ఉండదు, సింపుల్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రోస్మెరీ డ్రై లీవ్స్. చాలా మంది అడిగారు కిందటిసారి, అందుకోసం ఇది పర్చేజ్ చేశాను. చాలా బాగుంటుంది. ఒక ప్యాకెట్ కొనుక్కున్నారంటే ఆల్మోస్ట్ 3-4 months వరకు మీకు పనికొస్తుంది అనమాట. ఒకసారి వాటర్ చేసుకుంటే మనకి ఎక్కువ వాటర్ ఏమక్కర్లే, ఇన్ని వాటర్ సరిపోతాయి అన్నమాట. సో ఈ పౌడర్స్ అన్నవి అందులో మిక్స్ చేసి మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. డ్రైడ్ లీవ్సే కొనుక్కోండి. నార్మల్ ఫ్రెష్ లీవ్స్ అయితే మనం వాడకపోతే అవి పాడైపోతాయి. డ్రైడ్ ఏంటి అంటే మంచిగా ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను లూలు మాల్ వెళ్ళాను కదా, లూలు మాల్లోని నార్మల్ రోజ్మెరీ లీవ్స్ దొరుకుతున్నాయి అనమాట. మనం ఇండియాలో రోజ్మెరీ అంత మనం యూజ్ చేయం, కానీ బయట కంట్రీస్ లో ఈ పాస్తాల్లో వీటన్నిటిలో కూడా ఈ రోజ్మెరీ, లెమన్ గ్రాస్ ఇవన్నీ యాడ్ యూజ్ చేస్తూ ఉంటారు. మనకు కొంచెం ఈ హర్బ్స్ యూజ్ చేయడం తక్కువ. మనకేంటి కసూరి మేతి, తర్వాత ఆరిగానో, ఇవే మనం కొంచెం వాడతాం.
నేను ఇంక మాట్లాడలేను, నా పని అయిపోయేలాగుంది. వీటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా కొనుక్కోండి, ఓకేనా? అమెజాన్ గురించి మీకు తెలిసిందే కదా, అమెజాన్లో అన్ని ప్రొడక్ట్స్ చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా క్విక్గా డెలివరీ అయిపోతాయి అండ్ ఓకేనా? బాయ్.